हाय गाइस, दिस इज कार्तिकेय और आप देख रहे हैं आर्या फिल्म्स क्रिएशन। और आज हम देखने वाले हैं साउथ इंडियन सिनेमा का अवार्ड फंक्शन शो, जिसमें पुष्पा 2 को कई सारे अवार्ड्स मिले हैं। लेट वी स्टार्ट द वीडियो। For Hitware Italian Collection, Best Actor in a Supporting Role Male. మరి సపోర్టింగ్ రోల్ మేల్ అనగానే నీకు గుర్తొచ్చే వ్యక్తి ఎవరు అని కదా? మనకి సపోర్టింగ్ రోల్ ఉంటుందండి. గుమ్మడి గారు గుర్తుకొస్తారు. ఎస్సీ రంగారావు తర్వాత ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వారే ఆయన అలాగే వారు చేసిన చిత్రాలు 500 సినిమాల పైగా వారు యాక్ట్ చేయడం జరిగింది. ఆయన్ని ముద్దుగా మన ఆంధ్రప్రదేశ్ లో కానీ తెలంగాణలో కానీ ఆయన గుండెపోటు బొమ్మడి అని ఇచ్చేవారు. సో గుండెపోటు వస్తే సినిమా హిట్. ఆయనకి ఏ సినిమాలో అయితే గుండెపోటు వస్తే ఆ సినిమా హిట్ అని. అండ్ అంతేకాకుండా ఆయన రెగ్యులర్ డైలాగు అని ఒక డైలాగ్ ఉండేది. సో ఏదేమైనా ఇస్ ఎ గ్రేట్ మ్యాన్. ఈరోజు మనం వారి గురించి తలుచుకోవడం నిజంగా. అండ్ అలాగే ఆయనకి గుమ్మడి గారికి కామెడీ అంటే చాలా ఇష్టం. ఒకరోజు జంజాల్ గారి దగ్గరికి వెళ్ళి, జంజాల్ గారు నాకు కామెడీ అంటే ఇష్టం అండి, మీరేంటి నా చేత క్యారెక్టర్ యాక్ట్ చేస్తారు అనగానే జంజాల్ గారు చెప్పిన ఇమ్మీడియట్ డైరెక్ట్ ఏంటి సార్, సార్ మీ పేరేంటి? గుమ్మడి. మిమ్మల్ని శుభకార్యాల్లో వాడుకోవాలి తప్ప ఎప్పుడు పడితే అప్పుడు వాడకూడదు అని చెప్పారు. అది సమయస్ఫూర్తి. సో హ్యాట్స్ ఆఫ్ టు గుమ్మడి గారి. Hats off to Gummadi Garu, and to give this award, I would like to call upon stage Mr. Sudhir Hatija along with Ravi Kumar Garu. Happy welcome, sir. So the award goes to? The award goes to Mr. Jagdish Pratap Bhandari for the movie Pushpa. जगदीश प्रताप भंडारी. Congratulations, Jagdish Garu. Nice supporting role. Congratulations, మన కేశవకి. కేశవ అమ్మాయిలు నిన్నే చూస్తున్నారు మచ్చా, అందరు చప్పట్లు కొడుతున్నారు మచ్చా. హలో బెంగళూరు. బెంగళూరు. సభకు నమస్కారం. ఇచ్చేసిన పెద్దలకి కన్నడ తెలుగు నుంచి థ్యాంక్ యూ సో మచ్ సైమా. నాకు టెన్షన్ అవుతుంది మరి మాట్లాడు మచ్చా, మాట్లాడితే బాగుంటుంది మచ్చా. बोलो बच्चा. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మా ఐ లవ్ యూ. సినిమాల్లోకి వెళ్తా, నువ్వు సపోర్ట్ చేసావమ్మా. కనీసం నాన్నకు నాకు సపోర్ట్ చేయలేదు, చేయరనుకో. నాన్న సారీ, నువ్వు చెప్పింది ఏది వినలేదు. బట్ ఫైనల్ గా నేను అనుకుంది సినిమాల్లో, నేను అనుకుంది ఏదో ఒకటి చేద్దామని వచ్చినా, ఇక్కడే ఉండాలి, ఇక్కడే చావాలి, ఏదో ఒకటి నేను ఇది మాత్రమే చేయగలను నమ్మకం నాకు ఉంది నాన్న. నాకు ఇది వచ్చింది ఫ్రమ్ ద బిగినింగ్. నా వెబ్ సిరీస్, నా ఫస్ట్ వెబ్ సిరీస్, అందులో ఒక సాంగ్ ఉంటే నేను పాల్గొన్నా. అమితాబ్ బచ్చన్ ఇల్లిసినది గిందుకే, కాపన్న మీద జాదు నిన్ను గుంజినాది గందుకే, నువ్వు ఎక్కబోయే చెప్పులన్నీ లెక్క పెట్టడానికి చూడకే, తెంగు తెంగు అంటూ నువ్వు కూరగాలే తందరే తందరే తందరే. ఈ వెబ్ సిరీస్ లో నా క్యారెక్టర్ ఏంటంటే, నేను వరంగల్ నుంచి హైదరాబాద్ అని చెప్పి వచ్చే క్యారెక్టర్. సేమ్ నా రియల్ లైఫ్ లో ఏదైతే చేశానో నా రియల్ లైఫ్ లో జరిగింది. అండ్ నేను ఇంతకుముందు చేసిన సినిమాలకి, నా ఫస్ట్ సినిమా రాజ్ రాజకొండ గారు డైరెక్టర్ గారు, అలాగే నా సెకండ్ సినిమా కరుణ కుమార్ గారు, నా థర్డ్ సినిమా జార్జ్ రెడ్డి జీవన్ అన్న, అలాగే నా ఫోర్త్ సినిమా సతీష్ పరమవేద అన్న, అండ్ నా ఫిఫ్త్ సినిమా పుష్ప. ఓకే నేను చేయగలను, మాట్లాడగలను, ఎక్కడో దగ్గర ఏదో చేసి బతకగలని నమ్మకం నాకు ఉంటుండే. బట్ పుష్ప నాకు ఇచ్చిన ధైర్యం మామూలు కాదు.
అన్ని చేసిన మా నాన్నకి పెద్దగా సరే ఏదో ఒకటి చేస్తున్నారులే అనుకునేవాడు. బట్ పుష్ప వచ్చిన తర్వాత మా నాన్న ఉండే విధానం అంతా చేంజ్ అయిపోయింది. మా అమ్మ అంటే మా రిలేటివ్స్ అంతా ఆల్మోస్ట్ చేంజ్ అయిపోయింది ఖచ్చితంగా ఇంత మీద సక్సెస్ వచ్చిన తర్వాత. థ్యాంక్ యూ సో మచ్ నా డైరెక్టర్స్ కి అందరికి. సారీ నేను చెప్పడం మర్చిపోయాను, నా వాట్సాప్ ధర్మపురి డైరెక్టర్ అనేష్ పురివిల్ల గారు, అలాగే కొత్త పోరు డైరెక్టర్ అన్వేష్ నాయకే థ్యాంక్ యూ. నా ప్రీవియస్ ప్రాజెక్ట్స్ అన్ని ఎంతో ఉపయోగపడ్డాయి నేను ఇక్కడ దాకా రావడానికి. ఒక డైలాగ్ చెప్తావా మచ్చా సినిమాలోకి వెళ్ళి? నేను డైలాగ్ చెప్పే ముందు ఒకటి గుర్తుపెట్టుకో, ఒకటి మీ అమ్మని నమ్ముకో, 2 సినిమాని నమ్ముకో, 3 సైమాన్ని నమ్ముకో. అండ్ ఈరోజు అల్లు అర్జున్ సార్తో పనిచేశాను, సుకుమార్ సార్తో పనిచేశాను. డ్రీమ్ నిజంగా చాలా మంది యాక్టర్స్ ఉంటది. అర్జున్ సార్ గురించి చెప్పాను ఒక మాట, ఏం కంగారు పడదు కేశవ బాగా చేస్తున్నావు అని చెప్పి అంటే ఇంత పెద్ద సినిమాలో నన్ను తీసుకోవడం నిజంగా థ్యాంక్ యూ సో మచ్ మై ప్రొడ్యూసర్స్, మై డైరెక్టర్ అండ్ ఎవ్రీవన్. क्या बात। कीजिए क्या बात। इमोशनल सीन्स, व्हाट अ मोमेंट्स आपने देखा, शब्द नहीं है मेरे पास। क्या ड्रीम्स लेके लोग स्ट्रगल करते हैं, मेहनत करते हैं और फैमिली के अगेंस्ट जाकर मेहनत करके काम करके आगे बढ़ते हैं, और वो जो जब अचीवमेंट मिलता है तो वो ये था, ये है। उम्मीद करता हूँ आपको ये वीडियो अच्छा लगा होगा। गाइस प्लीज लाइक करें, कमेंट करें और सब्सक्राइब जरूर करें। ओके बाय बाय गाइस, लव यू।